నేను చెప్తున్నది ఒక ర్యాలీ గురించి కాదు, ఒక పార్టీ గురించి అసలే కాదు. మన వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నాను. ఇలా పబ్లిక్ రోడ్లు బ్లాక్ చేయడానికి ఈ నేతలకు పర్మిషన్ ఎవరిచ్చారు? దీనికి బాధ్యులు ఎవరు? సామాన్యులు ఇబ్బంది పడటం అనేది ఒక అలవాటుగా మారిపోవాలా? ముంబైలో ఆ మహిళ కేవలం ఒక మంత్రిని ప్రశ్నించలేదు, మొత్తం వ్యవస్థనే నిలదీసింది. అందుకేనేమో ఆమె ఈరోజు జనం ఆగ్రహానికి ఒక సింబల్ అయిపోయింది. ఆ మంత్రి నిర్వాకం వల్ల వేలాది మంది ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్ళందరూ బయటికి చెప్పలేకపోయిన మాటను ఆమె ఒక్కతే ధైర్యంగా అడిగేసింది. పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ను ఆపటానికి మీరెవరు అని స్పష్టంగా ప్రశ్నించింది. ఆమె ధైర్య సాహసాలు చూసి అందరూ మెచ్చుకున్నారు. ఎందుకంటే చూడ్డానికి ఆమె మన పక్కింటి అమ్మాయిలా ఉంది. నార్మల్ డ్రెస్ వేసుకుని క్యాజువల్ ఇంగ్లీష్లో మాట్లాడింది. అందుకే పోలీసులు ఆమెను గౌరవించారు. మంత్రి కూడా మర్యాదగా మాట్లాడారు. కానీ అదే ప్లేస్లో ఒక ఆటో డ్రైవర్ ఉండి ఉంటే ఏంటి పరిస్థితి? అతని టైం కూడా విలువైందే కదా. కానీ ఆటో డ్రైవరో కూలీనో మంత్రిని నిలదీసి ఉంటే ఏం జరిగేది? పోలీసులు అక్కడికక్కడే అతని మీద దాడి చేసి ఉండేవారు. ఆ మినిస్టర్ కూడా అతడిని ఇన్సల్ట్ చేసి పంపించేవాడు.